తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఢిల్లీ వెళ్లారు. అధ్యక్షుని హోదాలో తొలిసారి హస్తనకు వెళ్లారు. ఈ టూర్లో భాగంగా హైకమాండ్ పెద్దలను కలవబోతున్నారు. ఈ టూర్లో బండి సంజయ్ ఈటల అంశంపై ఢిల్లీ పెద్దలకు వివరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపై పార్టీ నాయకత్వం ఎలా స్పందించబోతోంది అనేది ఉత్కంఠగా మారింది. ఈటలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా లేక సంజయ్తో సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తుందా అన్నది చర్చనీయాంశమైంది. ఇక పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా ఆయన రామచంద్రరావు మర్యాదపూర్వకంగా కలుసుకోబోతున్నారు. ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలను కూడా ఆయన కలిసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఢిల్లీ వెళ్లారు. అధ్యక్షుని హోదాలో తొలిసారిగా ఆయన హస్తిన వెళ్లారు. ఈ టూర్లో భాగంగా హైకమాండ్ పెద్దలను కలవబోతున్నారు రామచంద్రరావు. ఈ పర్యటనలో ప్రధానంగా బండి సంజయ్, ఈటెల రాజేందర్ అంశాన్ని ఢిల్లీ పెద్దలకు వివరించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పార్టీ నాయకత్వం ఎలా స్పందించబోతోంది అనేది ఉత్కంఠగా మారింది. ఈటలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా లేక సంజయ్తో సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తుందా అన్నది చర్చనీయాంశమైంది. ఇక రామచంద్రరావు ఢిల్లీ టూర్ పై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీ పయనమయ్యారు. ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత మొదటిసారి ఆయన ఢిల్లీ వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, బీజేపీలోని అంతర్గత అంశాలపైన జాతీయ నేతలతో వివరించే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే మొదటిసారి ఢిల్లీ వెళ్ళినటువంటి రామచంద్రరావు ఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ నాయకత్వంలో ఉన్నటువంటి పలువురు సీనియర్లను కలవనున్నారు. పలువురు పెద్దలను కలిసినటువంటి నేపథ్యంలో మర్యాదపూర్వక భేటీ కొంతమందితో ఉండగా కీలక నేతలతోటి, ముఖ్యంగా జేపీ నడ్డా, అమిత్ షా లాంటి నేతలతో భేటీ అయినటువంటి తరుణంలో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటి కూడా వాళ్ళకు వివరించే అవకాశం అయితే లేకపోలేదు. ముఖ్యంగా ఇక్కడ సంస్థాగత వివరాలు చూస్తున్నటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ లాంటి నేతలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అంశాలను పూర్తి స్థాయిలో వివరించే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఉన్నటువంటి రామచంద్రరావు ఆఫీస్ వర్గాలు పూర్తి నివేదికను కూడా సిద్ధం చేయడం జరిగింది. బండి సంజయ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది, ఈటల రాజేందర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది, దానికి సంబంధించినటువంటి ఆయా వర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, శ్రేణులు, ఫాలోవర్స్ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టడం జరిగిందన్న అంశాలపైన ఆ సోషల్ మీడియా పోస్టులను కూడా స్వీకరించి వాటిని పూర్తి స్థాయిలో ఒక నివేదిక రూపంలో అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితి మనకు నిన్న కనబడింది. అయితే దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ను జాతీయ నాయకత్వం ముందు అయితే పెట్టనున్నారు. ముఖ్యంగా గత 2 రోజులుగా అయితే బీజేపీలో, అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక తీవ్రమైనటువంటి చర్చ అయితే సాగుతుంది. ఈటల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలపైన చాలామంది ఈటల రాజేందర్ వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తుండగా కొంతమంది సమర్థిస్తున్నారు. మరికొంతమంది న్యూట్రలైజ్డ్గా ఇలాంటి వ్యాఖ్యలు చేయకపోవాల్సింది, ఏమైనా ఉంటే పార్టీ వద్ద చర్చించుకోవాల్సింది అంటూ కూడా మాట్లాడుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. అయితే ఈ అన్నిటి నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఏమనుకుంటున్నారు, రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలను జాతీయ నాయకత్వం వద్ద వివరించే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏ నేత ఏ విధంగా మాట్లాడినా కూడా అది పార్టీకి నష్టం చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికే బీజేపీలో ఉన్నటువంటి కీలక నేతలకు ఆదేశాలు కూడా రావడం జరిగింది జాతీయ పార్టీ నుండి. ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు, పార్టీ అంతర్గత అంశాలపైన, ముఖ్యంగా ఈటల రాజేందర్ మాట్లాడినటువంటి మాటలపైన ఎవరు మాట్లాడద్దంటూ కూడా బీజేపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరికీ కూడా జాతీయ పార్టీ నుండి ఇన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది. అయితే ఇటు బండి సంజయ్, అదేవిధంగా ఈటల రాజేందర్ మధ్య వివాదం అనేది రోజు రోజుకు ముదురుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పార్టీలో చేరిన తర్వాత, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఒక్కొక్కటిగా వారి మధ్య పెరిగినటువంటి గ్యాప్ ఏ విధంగా ఉంది, ఆ గ్యాప్ మరింత దూరం కావడానికి దారితీసినటువంటి పరిస్థితులు, ఈ అంశాలన్నిటి కూడా జాతీయ నాయకత్వం వద్ద వివరించే అవకాశం అయితే లేకపోలేదు. అయితే జాతీయ నాయకత్వం కూడా రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా దీనిపైన ఫోకస్ పెట్టే అవకాశం అయితే లేకపోలేదు. అయితే ఎలా దీన్ని ముగిస్తుంది, ముగింపు ఎలా పలుకుతుంది, సందేహ్కి సర్ది చెప్తుందా లేదా ఈటలకు సర్ది చెప్తుందా, ఇద్దరిని కూకటబెట్టి సయోధ్య కుదిర్చే ప్రయత్నం ఏమైనా చేస్తుందా అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటికే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్న నేపథ్యంలో పవర్ బ్యాలెన్స్ ఏమైనా చేస్తుందా మనం చూడవచ్చు. ఇప్పటికే ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశపడి భంగపడ్డటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి తరుణంలో ఆయనకు జాతీయ స్థాయిలో మరేదైనా పోస్ట్ ఇచ్చి పవర్ బ్యాలెన్స్ని ఏమైనా చేస్తుందా అన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. కేంద్ర మంత్రిగా ఇప్పటికే రాష్ట్రంలో, అదేవిధంగా జాతీయ రాజకీయాల్లో బండి సంజయ్ కీలకంగా వివరిస్తున్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా ఆ బండి సంజయ్తో సమానమైనటువంటి పదవి ఇచ్చి పవర్ బ్యాలెన్స్ చేసి
ఈటలను సయోధ్య కుదిర్చే అవకాశం ఏమైనా ఉన్నదనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే జాతీయ కమిటీ కూడా పడే అవకాశం ఉన్నటువంటి జాతీయ అధ్యక్షుడు వచ్చే రానున్నారు వీలైనంత తొందరగా. అయితే జాతీయ అధ్యక్షుడు అయిన తర్వాత జాతీయ కమిటీలోకి ఈటల రాజేందర్ని ఏమైనా తీసుకునే అవకాశం ఉందా, అలా తీసుకుంటే పవర్ బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఏమైనా ఉన్నదా అని కూడా జాతీయ నాయకత్వం ఆలోచిస్తున్నటువంటి అంశం అయితే చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ బండి సంజయ్ అదేవిధంగా ఈటల రాజేందర్ అంశాన్ని అయితే ముగించే అవకాశం అయితే లేకపోలేదు. రైట్, థ్యాంక్ యూ అజయ్.